హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లహరి క్రియేషన్స్. ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. ఈరోజు నేను చేయబోతున్న వంట మనందరికీ ఎంతో నచ్చే బగారా రైస్. చూసారుగా మన రెసిపీ ఎంత బాగా వచ్చిందో. దానికి కావాల్సిన పదార్థాల గురించి ఇప్పుడు నేను మీకు చెప్తాను. ఇంగ్రీడియంట్స్: బాస్మతి రైస్ ఆర్ నార్మల్ రైస్, బగారా స్పైసెస్, చిల్లీస్, ఆనియన్స్, క్యారెట్స్, గ్రీన్ పీస్, మింట్ లీవ్స్, కర్రీ లీవ్స్, జింజర్ గార్లిక్ పేస్ట్, లెమన్ జ్యూస్ అండ్ సాల్ట్. నేను ముందుగా కావాల్సిన పదార్థాలన్నీ ఇలా ఒక ప్లేట్లో అన్నీ పెట్టుకున్నాను. మన బగారా స్పైసెస్: ఇలాచి, లవంగ, చెక్క, మొగ్గ, షాజీరా, అలాగే ఆకు. ఆనియన్స్ సన్నగా తరిమి పెట్టుకోండి. బఠానీ, పచ్చ బఠానీ ఉడికించుకున్నాను నేను. నిమ్మరసం, కరివేపాకు, క్యారెట్ సన్నగా కట్ చేసి పెట్టుకోండి. మిరపకాయలు కూడా సన్నగా కట్ చేసి పెట్టుకోండి. కొత్తిమీర. ఇలా అన్నీ నేను ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నాను. మనకెంతో ఈజీగా ఉంటుంది ఇలా అన్నీ తీసి పెట్టుకుంటే ఇంగ్రీడియంట్స్ అన్నీ. నేను పచ్చిమిర్చి 5 తీసుకున్నాను, మధ్యలో చీల్చి తీసుకున్నాను. 2 క్యారెట్స్ తీసుకున్నాను. 2 మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకున్నాను. ముందుగా బియ్యాన్ని శుభ్రంగా కడుక్కొని 2 గంటలు నానబెట్టుకోవాలి. మీకు కావాలంటే ఓన్లీ నార్మల్ రైస్తో చేసుకోవచ్చు, ఓన్లీ బాస్మతి రైస్తో చేసుకోవచ్చు. కానీ నేను 2 కలిపి చేసుకున్నాను బగారా రైస్. ఈ గ్లాస్తో నేను 4 గ్లాసుల నార్మల్ రైస్, 1 గ్లాస్ బాస్మతి రైస్ తీసుకున్నాను. ముందుగా మనం స్టవ్ వెలిగించుకొని దానిపైన బొగాని పెట్టుకొని ఫ్లేమ్ హై పెట్టుకోండి. ఆయిల్ వేడెక్కే వరకు 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ ఎక్కాక మన బగారా స్పైసెస్ అన్నీ వేసుకోండి. షాజీరా, ఇలాచి, చెక్క, బగారా ఆకు అన్నీ వేసుకొని మిక్స్ చేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఆనియన్స్ వేసుకోండి. ఒక బిగ్ సైజ్ అయినా సరే, 2 మీడియం సైజ్ ఆనియన్స్ అయినా సరే, సన్నగా తరిమి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోండి. నేను 1 బిగ్ సైజ్ ఆనియన్ తీసుకున్నాను. ఇలా సన్నగా తరిమి పెట్టుకున్నాను. వేసుకొని బాగా కలపాలి. తర్వాత చిల్లీస్ వేసుకోండి. 4 to 5 గ్రీన్ చిల్లీస్ తీసుకోండి. మధ్యలో చీర్చుకోండి పొడవుగా. అవి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత క్యారెట్స్ వేసుకోండి. నేను 2 చిన్న క్యారెట్స్ తీసుకున్నాను, సన్నగా తరుక్కున్నాను. తర్వాత కరివేపాకు వేసుకోండి. మళ్ళీ మిక్స్ చేసుకోండి. అవి బాగా కలుపుకోండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోండి. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత అది పచ్చివాసన పోయే వరకు ఇలా కలుపుకోవాలి. తర్వాత పచ్చి బఠానీ వేసుకోవాలి. నేను పచ్చి బఠానీని ఉడకబెట్టుకున్నాను, ఎందుకంటే మనకి ముందే ఉడకదు, అది గట్టిగా ఉంటుంది కాబట్టి నేను ఒక 2 to 3 విజిల్స్ పెట్టి ఉడికించుకున్నాను పచ్చి బఠానీని. సో మనకి ఈజీగా ఉడికిపోతుంది. ఇలా కలుపుకోండి బఠానీ వేసాక. ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాం. కొత్తిమీర, పుదీనా 2 వేసుకోవాలి. పుదీనా మా దగ్గర లేదు కాబట్టి నేను వేసుకోలేదు. వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకోవాలి. మళ్ళీ అన్నీ కలిసేలాగా కలుపుకొని ఈ మిశ్రమాన్ని 2 నుంచి 3 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉంచుకోవాలి. ఎందుకంటే మనకి క్యారెట్, బఠానీ, ఉల్లిపాయలు అనేవి మంచిగా మగ్గాలి కాబట్టి. తర్వాత వాటర్ పోసుకోవాలి. 1 గ్లాస్ బియ్యానికి 1.5 గ్లాస్ వాటర్ పోసుకోవాలి. నేను 5 గ్లాసుల బియ్యం తీసుకున్నా కాబట్టి 7.5 గ్లాసెస్ వాటర్ పోసుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నేను తప్పకుండా చేసి చూపెడతాను.
ఇప్పుడు మనకు తగినంత ఉప్పు వేసుకుందాం. నిమ్మరసం, చిన్న లెమన్ తీసుకోండి. ఒక సైజ్ చిన్న లెమన్ తీసుకొని నిమ్మరసం వేసేసేయండి. తర్వాత ఒకసారి కలుపుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకోండి. ఇప్పుడు ఎసరు మరగాలి కాబట్టి. చూడండి ఎసరు ఎలా మరుగుతుందో, ఇలా మరగాలి. మరిగిన ఎసరులో మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని తీసుకొని వేసుకోవాలి. అలా మొత్తం బియ్యాన్ని వేసుకోండి. మొత్తం బియ్యాన్ని వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి. నెమ్మదిగా కలుపుకోండి. తర్వాత దానిపైన ఒక మూత పెట్టండి. మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. తర్వాత అన్నం ఉడుకుతుందో లేదో చూసుకొని దాన్ని బట్టి మనం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు, ఒకవేళ సరిపడకపోతే. ఒక్కొక్క బియ్యం ఒక్కొక్కలాగా ఉంటుంది కాబట్టి. మధ్యలో ఒకసారి తీసి ఇలా కలుపుకోవాలి. కొంచెం తక్కువ పడితే వాటర్ మధ్యలో పోసుకోవచ్చు. ఇలా మనకు తెలిసిపోతుంది బియ్యాన్ని బట్టి. మళ్ళీ మూత మూసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఒకసారి మన బగారా చూసుకుందాం. చూసారుగా ఎంత బాగా వచ్చిందో మన బగారా రైస్. చూసారుగా రెసిపీ ఎంత బాగా వచ్చిందో. మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను ఇలా సర్వ్ చేసుకున్నాను. చికెన్తో ఇలా తింటే చాలా బాగా ఉంటుంది బగారా. మీరు ట్రై చేయండి ఈ టేస్ట్ని. ఖచ్చితంగా మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తారని నేను కోరుకుంటున్నాను. మన ఛానల్ని ఇంకెవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. మరొక రెసిపీతో మీ ముందుంటాను. అంటిల్ దెన్ టాటా, బై బై, సీ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.